ఉన్నాను. వే2 న్యూస్ యాప్లో గమనించినప్పుడు నేడు గ్రామాల్లో, పట్టణాల్లో, సిటీల్లో ఎంతోమంది వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు కొంతకాలానికి విడిపోతూ ఉన్నారు. మళ్ళా తిరిగి కొంతకాలానికి వివాహం చేసుకుని రెండో పెళ్ళికి సిద్ధమవుతున్నారు. ఎందుకు అనేక మంది విడిపోతున్నారు అంటే కుటుంబాల పట్ల అవగాహన లేకపోవడం, వివాహం అంటే ఏమిటి, దాని యొక్క విలువలు గుర్తించలేనటువంటి పరిస్థితి, ఎలా భార్యాభర్తలు నడుచుకోవాలో, పిల్లల్ని ఎలా నడిపించుకోవాలో, ఒకరి పట్ల ఒకరితో ఎలాగ సంబంధం కలిగి ఉండాలో అనే విషయాలు తెలియకపోవడం, లేఖనాలు దేవుని శక్తిని ఎరగకుండా పొరబడుతూ ఉన్నారు. కనుక దేవుని వాక్యం మనకి ఏమంటుంది అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 32 వరకు స్త్రీ ఎలాగా కుటుంబంలో ఉండాలి అంటే తన సొంత పురుషునికి అనగా భర్తకు లోబడి ఉండాలి. భార్య ప్రతి విషయంలో కూడా తన భర్తకు లోబడి ఉండాలని దేవుని వాక్యము చెబుతుంది. మూడవదిగా భార్య భర్త యందు భయము కలిగి ఉండాలి. భర్త యందు భయము కలిగి ఉండాలి. మూడవదిగా చేయవలసింది ఏమిటంటే, క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నట్లు పురుషుడు తన భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. అనగా భార్యకు భర్త యజమానిగా ఉండాలి. మొదట భర్తకు లోబడాలి. భర్త యందు భయము కలిగి ఉండేటట్లు చూసుకోవాలి. భర్తతో యజమానిగా భావించాలి. భర్త అడుగు జాడల్లో నడవాలి. భర్త చెప్పే సలహాలు, సూచనలు పట్టి భార్య నడిచే విధంగా ఉండాలి. మూడవదిగా కుటుంబాన్ని పురుషుడు ఎలా ఉండాలంటే తన భార్యను ప్రేమించాలి. తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమించాలి. అదేవిధంగా కుటుంబాన్ని పోషించి సంరక్షించే విధంగా ఉండాలి. పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి భార్యను హత్తుకోవాలి. అన్నిట్లోనూ పురుషుడు భర్తతో కలిసి పనిచేయాలి. భార్య భర్తతో కలిసి ఒకరినొకరు. లోకంలో శ్రమలు కలుగుతాయి. దీనస్థితి ఉంటుంది, సంపన్న స్థితి ఉంటుంది, కడుపు నిండి ఉండేది, ఆకలిగా ఉండేది, సమృద్ధి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో అయినా భార్యాభర్తలు ఒకరినొకరు హత్తుకొని ముందుకు సాగిపోవడము నేర్చుకోవాలి. కనుక దయచేసి ఈరోజు అనేక మంది కుటుంబాన్ని కష్టాలు, బాధలు వస్తే భర్తను వదిలేసి కుటుంబానికి వెళ్ళిపోవడం, ఏదో పరిస్థితిని బట్టి విడిపోతూ ఉన్నారు. అలాగా ఉండకూడదు.